అసలు ఇంకా ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కానే లేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమా వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, యుద్ధంలో పుట్టే ప్రేమ కథ అని, ప్రభాస్ సైనికుడుగా కనిపిస్తాడని, అందుకే ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా టాక్ ఉంది. అయితే రీసెంట్గా మాత్రం ఈ సినిమాలో ఓ పాకిస్తాన్ బ్యూటీని హీరోయిన్గా తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అందులో కూడా కన్ఫ్యూజన్ నెలకొంది. ప్రభాస్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా పాకిస్తాన్ నటి సజల్ అలీ ఓకే అయిందని ప్రచారం మొదలైంది. గతంలో దివంగత నటి శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో ఈమె నటించింది. ఇప్పుడు ప్రభాస్తో ఛాన్స్ అందుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇమాన్ ఇస్మాయిల్ అనే మరో బ్యూటీ పేరు కూడా వినిపిస్తోంది. ఈమెను హను రాఘవపుడి సోషల్ మీడియాలో ఫాలో అవుతుండగా ఆమె ప్రభాస్ను ఫాలో అవుతుండటంతో హీరోయిన్గా ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు. డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్గా ఉన్న ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయ్యారనే క్లారిటీ లేదు. కానీ పాకిస్తాన్ బ్యూటీని తీసుకుంటే మాత్రం రిస్క్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ వైరం గురించి అందరికీ తెలిసిందే. గతంలో షారూఖ్ ఖాన్ రయీస్ మూవీలో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ హీరోయిన్గా నటించగా అనేక విమర్శలు వచ్చాయి, నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. కాబట్టి ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీని తీసుకోవడం అవసరమా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.